అలాగే ఈ ల్యాబ్లో ఉన్న మెయిల్స్కి ఆ లెఫ్ట్ సైడ్ అయ్యి ఎందుకు పోయింది, ల్యాబ్ ఉందా అండ్ దాని గురించి ప్రజలకు ఏమైనా తెలిసిందా లేదా, అండ్ ఇంకా ఎక్స్పెరిమెంట్స్ నడుపుతున్నారా లేదా, ఒకవేళ నడిపితే అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి. హలో గైస్, వెల్కమ్ టు ఎంయూ ఫైనల్ గమ్మి మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. G5లో స్ట్రీమ్ అవుతుంది. ఎవరైనా చూడకుంటే వెంటనే వెళ్ళి చూసేయండి, ఆ తర్వాత ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో టోటల్లీ స్పాయిలర్స్ ఉంటాయి. అండ్ మూవీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ మూవీ మీద నా ఒపీనియన్ ఆల్రెడీ చెప్పేసిన. అండ్ ఎవరైనా చూడకుంటే చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి. లేదంటే కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, చెక్ చేసుకోండి. అండ్ ఇక లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేద్దాం. లెట్స్ టాక్ అబౌట్ గమ్మీ మూవీ. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్, ఐ వాంట్ టు షేర్ ఏ ఇన్సిడెంట్ ఆన్ దిస్ మూవీ. అదేంటంటే ఈ మూవీలో చాలా వరకు పాజిటివ్స్ ఉన్నాయి అండ్ నెగిటివ్స్ ఉన్నాయి, అండ్ లాజికల్ సీన్స్ ఉన్నాయి, అలాగే దీనికి మించిన ఇల్లాజికల్ సీన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక సర్వే చేశాను. సర్వే అంటే ఆల్ ఓవర్ ఇండియా కాదు, జస్ట్ నాకు తెలిసిన మెంబర్స్ తోటి. ఇందులో ఒక 10 మందిని తీసుకుంటే 10లో ఒకరిద్దరు మాత్రమే చాలా బాగుందని చెప్పారు. అండ్ మిగతా 8 మంది బాగాలేదని చెప్పలేదు, కానీ మూవీ మాత్రం బోర్ కొట్టింది, ల్యాక్ సీన్స్ ఉన్నాయని మాత్రం చెప్పారు. అండ్ ఫర్ మీ నాకెలా అనిపించింది అంటే ఈ మూవీ, నేనైతే ఈ మూవీని నైట్ షో వెళ్ళా. అంటే ఆ రోజు శివరాత్రి జాగారం ఉంటే అలా వెళ్ళాను. థియేటర్ మొత్తం ఆల్మోస్ట్ ఫుల్ అయినట్టు ఉంటుంది, బట్ ఫుల్ కాలేదు. మూవీ స్టార్ట్ టు ఎండ్ వరకు మా సౌండ్ తప్ప ఇంకో సౌండ్ కనిపించలేదు థియేటర్లో అయితే. బికాస్ ఎందుకో పడుకున్నారో ఏంటో తెలియదు మనకైతే. మేము టోటల్లీ 3 మెంబర్స్ వెళ్ళాం. అండ్ మా ముగ్గురికి మూవీ మాత్రం ల్యాగ్ ఉంది, బోర్ ఉందని తెలుసు. బట్ మేమైతే బోర్ కానీ ల్యాగ్ కానీ ఫీల్ కాలేదు. ఎందుకంటే ఆ ల్యాగ్ని బోర్ని మేము ఎంజాయ్ చేసాం. ఆ గ్యాప్లో మేము మాట్లాడుకుంటూ సెటర్ అంటే దాన్ని సపోర్ట్ చేస్తూ ఆ ల్యాగ్ ఎందుకుందని మేము ఒక సర్కాస్టిక్గా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది. అది ఓవరాల్గా చెప్పాలంటే మూవీ మాత్రం మమ్మల్ని ఎంగేజ్ చేయలేకపోయింది, మాకు మేమే ఎంగేజ్ చేసుకోవాల్సి వచ్చింది. అది ఎందుకనేది మాట్లాడదాం. లెట్స్ స్టార్ట్. మూవీ స్టార్ట్స్ విత్ మన విశ్వసేన అన్న బ్యాక్డ్రాప్. అండ్ మూవీ సోది లేకుండా డైరెక్ట్ స్టోరీలోకి వెళ్ళిపోతుంది. అండ్ మన విశ్వసేన అన్న ఒక బ్యాక్డ్రాప్. అండ్ ఈ ఫస్ట్ బ్యాక్డ్రాప్ అయిపోలోపు మనకు ఒకటి అర్థమవుతుంది, మన విశ్వసేన అన్నకు ఉన్న ప్రాబ్లం ఏంటో, బట్ అది ఎలా వచ్చిందో దాని సొల్యూషన్ ఏంటో చూపించారు. నెక్స్ట్ కట్ చేస్తే ఇంకో బ్యాక్డ్రాప్. ఈ బ్యాక్డ్రాప్ వచ్చేసి ఒక అబ్బాయిది. ఇందులో ఈ అబ్బాయి ఒక సైంటిస్ట్ ల్యాబ్లో ఉంటాడు. అండ్ అక్కడికి ఎలా వచ్చాడని మాత్రం మనకు చూపించరు. వాళ్ళ అబ్బాయిని ఏం చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళ ప్రాసెస్ ఏంటి, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి అన్నీ మనకు చెప్తుంటారు, బట్ మనకు అర్థం కాదు అది. అండ్ ఈ సీన్స్లో ప్రతి ఒక్క సైంటిస్ట్ మెయిల్కి లెఫ్ట్ సైడ్ అయి ఉండదు. అండ్ దీనికి రీజన్ ఏమైంటుందా అని మేమైతే చాలా థింక్ చేసాం. అండ్ వీ ఎక్సైటెడ్ మోర్. మంచి సీన్ లోడ్ అవ్వబోతుందనే ఒక ఫీల్ తోటి ఉన్నాం. నెక్స్ట్ కట్ చేస్తే ఇంకో బ్యాక్ డ్రాప్, అది వచ్చేసి ఒక అమ్మాయిది. అండ్ ఈ బ్యాక్ డ్రాప్ వచ్చేసి టోటల్గా ఒక విలేజ్లో నడుస్తుంటుంది. అండ్ ఆ విలేజ్లో కట్టుబాట్లు ఏంటి, మనుషులు ఎలా ఉంటారు, అదేంటి ఇదేంటి అన్నీ చూపిస్తుంటారు. ఇవన్నీ చూస్తుంటే నాకు శ్యామ్ సింగ్ రాయ్ గుర్తొచ్చింది. మరి మీకు? అండ్ ఈ బ్యాక్ డ్రాప్ ఫినిష్ అయ్యేలోపు వాళ్ళ మదర్కి ఆ అమ్మాయికి ఎంత డిస్టెన్స్ ఉందో చూపిస్తారు. అండ్ వాళ్ళ అమ్మ సీరియస్నెస్ చూపిస్తారు. ఇవన్నీ చూస్తూనే కట్ చేస్తారు. బ్యాక్ టు మన విశ్వసేన బ్యాక్ డ్రాప్. అండ్ టోటల్ ఈ మూవీ మొత్తం ఇలాగే ఉంటుంది. స్క్రీన్ ప్లే మొత్తం ఒక 10 నిమిషాలు ఇది, 10 నిమిషాలు అది, 10 నిమిషాలు అది, అలా అలా వెళ్తూనే ఉంటుంది. అండ్ ప్రజెంట్ మన విశ్వసేన బ్యాక్ డ్రాప్లో చూపిస్తారు తన ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటి, అండ్ సొల్యూషన్ కోసం ఎంత ప్రమాదం ఎదుర్కోవాలి, దానికోసం ఎంత రిస్క్ తీసుకోవాలి అని చెప్పేసి. అండ్ ఈ సీన్స్ అన్ని చూసాక వి ఫెల్ట్ మోర్ ఎక్సైటెడ్. అడ్వెంచర్స్ ఏ లెవెల్లో ఉంటాయని చెప్పేసి ట్రైలర్లో అయితే చాలా బాగా అనిపించినాయి. అండ్ మూవీలో ఎలా ఉన్నాయో చూద్దామని చాలా వెయిట్ చేస్తున్నాం మేమైతే. అండ్ అలాగే ఇదే బ్యాక్ డ్రాప్లో మన చాందిని చౌదరి గారిని ఇంట్రొడ్యూస్ చేస్తారు. తనకు కూడా అవి కావాలి, అవి ఎందుకు కావాలని మాత్రం మనకు చూపించారు ప్రస్తుతానికి అయితే. అండ్ వన్ మోర్ వచ్చేసి మన హీరోకి ఈ 2 క్యారెక్టర్స్ ఏవైతే అవే ఈ అమ్మాయి ఈ అబ్బాయి, ఈ 2 క్యారెక్టర్స్ని మన హీరోకి కనిపిస్తుంటాయి. బికాస్ వై ఐ డోంట్ నో, అది పాస్ట్ అనుకోవాలా, ప్రజెంట్ అనుకోవాలా, లేకపోతే మన హీరో చిన్నప్పటి జ్ఞాపకాలు అనుకోవాలా తెలీదు. అప్ టు ఇయర్ మాకు స్టోరీ ఒక విధంగా ఉంటుంది అనే ఒక ఐడియా వచ్చింది. ఆల్మోస్ట్ 99% గెస్ చేసాం, కరెక్ట్గా అదే దింపేశారు. అబ్బాయే మన విశ్వసేన అని. బట్ ఆ అమ్మాయి కూడా ఆ అబ్బాయి అని, ఆ అబ్బాయే మన విశ్వసేన అని మాత్రం మేము గెస్ చేయలేదు. బికాస్ అంత కొత్త కాన్సెప్ట్ ఎక్కడ ఏం లేదు. అండ్ ఈ 3 క్యారెక్టర్స్ ఒకటైనా సరికి కేర్ ఆఫ్ కంచరపాలెం గుర్తొచ్చింది నాకైతే. అండ్ స్క్రీన్ ప్లే కూడా అదే విధంగా అనిపించడం ఈ మూవీకి మైనస్. ఇలా ప్యారలల్గా ఒక బ్యాక్ డ్రాప్ తర్వాత ఒక బ్యాక్ డ్రాప్ వేయడం, అండ్ మనం విశ్వసేన అన్న స్ట్రగుల్స్ చూపించడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అండ్ ప్రీ ఇంటర్వెల్లో మన హీరో అండ్ హీరోయిన్ రీచ్ అవుతారు. అది కూడా అంత ఫాస్ట్గా ఎలా వెళ్ళారంటే ఆ దేవుడికి తెలియాలి. ఇక్కడ ఒక ట్విస్ట్ వచ్చేసి వీళ్ళు ఒక మౌంటైన్ మీద ఉంటారు. వీళ్ళు వెళ్ళాల్సింది ఆపోజిట్ మౌంటైన్లో. అండ్ ఈ మౌంటైన్కి ఆ మౌంటైన్ మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ దాటి అవతల మౌంటైన్కి వెళ్ళాలి. దీనికోసం ఎలా వెళ్ళాలని చెప్పేసి రోప్ కట్టి అవతలకి దూకడానికి ట్రై చేస్తుంటారు.
దే ఫెయిల్డ్ అండ్ మన విశ్వసేన అన్న డిసైడ్ అవుతాడు వెళ్ళిపోదాం ఇదంతా కాదని చెప్పేసి. బట్ మన హీరోయిన్ కన్విన్స్ చేస్తుంటది, నీకు ఎందుకు ఇంత అవసరం, నాకే లేదు కదా, మనీ కోసం ఇదంతా చేస్తున్నావు అది ఇది అనేసరికి మన హీరోయిన్ ఫీల్ అవుతుంది, వెళ్ళిపోతుంది, నువ్వు వెళ్ళిపో నేనే పోతా అని చెప్పి. అండ్ ఇక్కడ కట్ చేస్తే మన హీరోయిన్ నీళ్ళలా పడుతుంది, ఐస్ బ్రేక్ అయిపోయి. ఇక్కడ మనం విశ్వసేన అన్న చూస్తుంటాడు, అక్కడిక్కడ చూస్తుంటాడు, హీరోయిన్ పడిపోయిందని తెలుసు కానీ ఎక్కడుందో తెలియదు. ఇక్కడ ఎలా ఉంటుందంటే ల్యాగ్ అంటే ల్యాగ్, చాలా అంటే చాలా చూపిస్తారు, కట్ చేస్తారు, నీళ్ళలా వెళ్ళిపోతాడు. ఎలా అంటే అది వెళ్ళిపోతాడు. నెక్స్ట్ హీరోయిన్ బయటకు వచ్చేస్తుంది. సింపుల్, చాలా సింపుల్గా అంటే సింపుల్గా కట్ చేస్తారు, ఫటాఫట్లో అయిపోతుంది మొత్తం, ఇంటర్వ్యూలు వేసేస్తారు. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనుకున్నాం, కాకపోతే సెకండ్ హాఫ్ టోటల్లీ ఇల్లాజికల్ సీన్ తోటి నిండిపోయి ఉంటుంది. అవేంటనేది మాట్లాడదాం. సెకండ్ హాఫ్ స్టార్ట్స్ విత్ సేమ్ యాజ్ మన విశ్వసేన అన్న బ్యాక్డ్రాప్ నుంచి. ఇందులో మన చాందిని చౌదరి గారు చెప్తుంటారు వచ్చిన పర్పస్ ఏంటి, అవి ఎందుకు అవసరం, అది ఇది అని చెప్పేసి. అండ్ ఈ సీన్కి నాకు అనిపించింది, ఈ చిన్న అమ్మాయి ఆ అమ్మాయి లేకపోతే డైవర్ట్ చేయడానికి మనకి ఇలా చెప్తున్నారా అన్న టైప్లో నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇలా మాట్లాడుకుంటూనే మన హీరోకి ఎక్సలెంట్ ఐడియా వస్తుంది. ఆ ఐడియా ఏంటి అనేది మాత్రం మనకు చూపించారు, కట్ చేస్తారు, వేరే బ్యాక్ డ్రాప్ వేస్తారు. అది వచ్చేసి అమ్మాయి బ్యాక్ డ్రాప్. అండ్ ఈ బ్యాక్ డ్రాప్ లో కొంచెం ఎమోషనల్ టైప్ టచ్, వాళ్ళ మదర్ చనిపోవడం అవి ఇవి అన్ని చూపిస్తుంటారు. అవి ఎక్కువ ఎందుకనేది మనం లాస్ట్ లో డిస్కస్ చేద్దాం దీని గురించి. నెక్స్ట్ మన అబ్బాయి బ్యాక్ డ్రాప్ చూపిస్తారు. ఇందులో మన సైంటిస్ట్ ఏం చేస్తారు అనేది తెలుస్తుంది. అండ్ బయటికి వెళ్ళాక ఏం చేద్దాం అనుకుంటున్నావు అవన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు ఆ బాయ్ అండ్ ఇంకొక సైంటిస్ట్. నెక్స్ట్ కట్ చేస్తే బ్యాక్ టు మన విశ్వసేన అన్న బ్యాక్ డ్రాప్. ఇందాక మన విశ్వసేన అన్నకు ఒక ఐడియా వచ్చిందని చెప్పాగా, ఆ ఐడియా వచ్చేసి యువతల కొండ నుంచి అవతల కొండకి వెళ్ళడానికి ఒక రోప్ ని ఇక్కడ నుంచి అక్కడ కట్టేస్తారు, యువతలు కట్టేస్తారు. అవతలకి ఎలా కట్టారని మాత్రం చూపించారు, డైరెక్ట్ తాడి యువతల నుంచి అవతలకి ఫ్రేమ్ వెళ్ళిపోతుంటది అంతే. ఎందుకు అనవసరమైన ల్యాగ్ సీన్స్ అయితే చాలా బాగా చూపిస్తారు, ఇలాంటి సీన్స్ మాత్రం చూపించట్లేదు. ఇలాంటి ఇల్లాజికల్ సీన్స్ చాలా మైనస్ ఈ మూవీకి. ఇక ఎలాగో అలాగా కట్టేశారు, వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంటారు. అయితే మధ్యలో షూ ఇరుక్కోవడం వల్ల మన హీరో కూడా వెళ్తాడు. అండ్ బరువు ఎక్కువైపోయి వీళ్ళున్న సైడు తాడు తెగిపోతుంది. అండ్ అది తెగిపోయి ఇంకో అవతల కొండకి తగిలి ఒక దాంట్లో పడతారు. అండ్ రోప్ జారిపోతుంది. అండ్ ఆ రోప్ కోసం మన హీరో వెళ్తాడు. అండ్ ఇక్కడ ఈ స్ట్రగుల్స్ మొత్తం చాలా బాగా అనిపించినాయి. ఇవి మాత్రం ఇక్కడ మన హీరోయిన్ ఉన్న ఐస్ బ్రేక్ అవుతుంటుంది అండ్ మన హీరోకి ఆ తాడు అందదు. ఇదంతా చాలా బాగా చూపించారు. అండ్ చూస్తున్నారు అనుకునే లోపే మన హీరో కట్ చేస్తే తాడు పట్టుకుంటాడు, పైకి వచ్చేస్తాడు. అది ఎలా అనేది మాత్రం చూపించారు. ఎలా అంటే అది అయిపోతుంది అంతే, ఎలా అనేది మాత్రం మనకు చూపించారు. ఫైనల్లీ మన హీరో రీచ్ అవుతాడు కొండ మీదకి, బట్ వాటి పవర్ అయిపోతుంది. నెక్స్ట్ మన హీరోయిన్ కూడా పైకి వస్తుంది, చాలా కష్టపడి వచ్చేస్తుంది టోటల్గా పైకి. బట్ ఆ తాడు తెలిసి పైకి మాత్రం రాలేదు మొత్తానికి. అక్కడే తాడు పట్టుకొని అది కాదు ఇది కాదు ఇంకో కొండ మీద ఉండొచ్చు అది ఇది అని మాట్లాడుతుంటుంది. సడన్గా రోప్ జారిపోతుంటుంది. అండ్ నెక్స్ట్ అలా జారిపోతుంటే మన హీరోయిన్ పట్టుకోవడానికి ట్రై చేస్తాడు, పట్టుకుంటాడు హీరోయిన్ చెయ్యి. ఆ సీన్కి నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయినాయి. టచ్ చేశాడంటే మనకు చూపించలేదు ఏంటిది అని చెప్పేసి సీరియల్ టైప్లో చూపిస్తారండి. ఒక్కొక్కరు ఎక్స్ప్రెషన్, మన హీరో ఎక్స్ప్రెషన్, హీరోయిన్ ఎక్స్ప్రెషన్ అండ్ హ్యాండ్ మూమెంట్ ఇవన్నీ చూస్తారు. లాస్ట్కి వస్తే అవి టచ్ చేయలేదు, ఇంకా ఉంది మన హీరోకి ఆ ప్రాబ్లం అని చెప్పి చూపిస్తారు. కట్ చేస్తే ఇద్దరు లోయలో పడిపోతారు. అండ్ దీని తర్వాత వాళ్ళు బతికారా సచ్చారా అని కూడా చూపించారు మనకు. నెక్స్ట్ కట్ చేసి అమ్మాయి బ్యాక్ డ్రాప్ వేస్తారు. ఇందులో ఒక సీన్ వేస్తారు, అది పిచ్చిలాగా అనిపించింది నాకైతే. నెక్స్ట్ కట్ చేస్తారు, ఆ అమ్మాయి బ్యాక్ డ్రాప్ లో పూర్తిగా ఏం జరిగిందో చూపించారు. మధ్యలోనే కట్ చేస్తారు, మన హీరో చూపిస్తారు. అండ్ మన హీరో వచ్చేసి ఒక ఆశ్రమంలో ఉంటాడు అండ్ వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తుంటారు మన హీరోకి. అండ్ హీరోయిన్ దొరకలే పోయింది అన్నట్టు మాట్లాడతారు. వెంటనే హీరోయిన్ చూపిస్తారు, హ్యాండ్ మూవ్మెంట్ ఇస్తుంది. దీన్ని బట్టి మన హీరోయిన్ బతుకుందని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఎంబడే కట్ చేస్తారు, హీరోయిన్ బతికిందా సచ్చిందా ఎవరు తీసుకుపోయింది ఇవన్నీ ఏం చూపెట్టరు మనకైతే. నెక్స్ట్ అమ్మాయిది వేస్తారు. అండ్ ఈ సీన్ లో ఒకడు భయపడిపోతాడు, ఆడు ఎందుకు భయపడిపోయాడు అని తెలియదు. అండ్ తర్వాత ఒక్కొక్కరు మాట్లాడే డైలాగ్స్ మీనింగ్ ఏంటో మనకు అస్సలు అర్థం కాదు. ఏదో జరుగుతుంది బట్ ఏం జరుగుతుందో మాత్రం మనకు తెలియదు. బట్ ఆ అమ్మాయిని ల్యాబ్కి తీసుకెళ్తారా అని మాత్రం తెలుసు. అండ్ కన్ఫర్మ్ వాళ్ళు తీసుకెళ్లేది ఆ ల్యాబ్కి అని. నెక్స్ట్ కట్ చేస్తే అబ్బాయి బ్యాక్ డ్రాప్. ఇందులో అబ్బాయి అండ్ సైంటిస్ట్ దొరికిపోతారు. అండ్ స్టార్టింగ్ నుంచి ఒక డౌట్, ఆ మాస్క్ వేసుకుంది ఎవరు, అది ఇంకా మనకు చూపించలేదు. చూపిస్తారని ఎక్స్పెక్ట్ చేశాను నేనైతే. అండ్ ఇదే బ్యాక్ డ్రాప్లో అబ్బాయిని తీసుకెళ్లి ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు అది ఇదని. అండ్ రిజల్ట్స్ చూసి షాక్ అవుతారు, ఎందుకనేది మాత్రం మనకు చూపించరు.
అండ్ ఇదే సీన్ లో మనకు ఒక గద్దెను చూపిస్తారు అండ్ ఎంబడే కట్ చేసి నెక్స్ట్ మన విషయసేన అన్న బ్యాక్ డ్రాప్ ఇస్తారు అండ్ ఇదే బ్యాక్ డ్రాప్ ఆ గద్దె నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదంతా చూసి ప్రజెంట్ ఈ 2 సిచ్యువేషన్స్ ప్యారలల్ గా నడుస్తున్నాయని చెప్పి అనుకోవాలని పెట్టినట్టు ఉంటది ఆ సీన్ లో అయితే. అండ్ ఈ సీన్ లో మన హీరోకి కనిపించే అమ్మాయి అబ్బాయి ఎవరు అని తెలుసుకోవడానికి మన హీరో స్టార్ట్ చేస్తాడు. అండ్ ఇక్కడ వచ్చే డైలాగ్స్ ఎలా ఉంటాయంటే ప్యూర్లీ డైవర్ట్ కోసం రాసినట్టు ఉంటాయి డైలాగ్స్ మొత్తం. అండ్ ఈగల్ కూడా అంతే. అండ్ ఇక్కడ స్టార్ట్ చేస్తాడు మన హీరో వాళ్ళని కాపాడదామని చెప్పేసి. నెక్స్ట్ కట్ చేస్తారు అబ్బాయిది అమ్మాయిది మన హీరోది అండ్ ఈ 3 బ్యాక్ డ్రాప్స్ ని సైమల్టేనియస్ గా చూపిస్తారు. ఎలా అంటే ఇవన్నీ ఒకే టైం పీరియడ్ లో జరుగుతున్నట్టు చూపిస్తారు. అండ్ ఈ సీన్స్ అన్ని చాలా బాగా అనిపించినాయి. మెయిన్లీ అబ్బాయిది గడ్డ కట్టుకుపోవడం అండ్ ఒక్కొక్క ఫైర్ పీసెస్ వల్ల గడ్డ కరిగిపోవడం అండ్ ఇందులో ఇంకా బాగా అనిపించింది అని అంటే చివరికి కన్నీళ్ళు కూడా గడ్డ కట్టడం. నెక్స్ట్ లైన్స్ ఇవన్నీ చూపిస్తారు. మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది ఆల్మోస్ట్ ఇవన్నీ ఒకే టైం పీరియడ్ సంబంధించినట్టు ఉంటాయి ఈ సీన్స్ అన్ని. ఇలా వెళ్తుండగా మన హీరో బయటకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటాడు. అప్పుడు ఒకటి దొరుకుతుంది. అది మనకు ఆ అబ్బాయి యూజ్ చేసిన దాని లెక్కనే కనిపిస్తుంటది. ఫైనల్లీ అదే కన్ఫర్మ్ అబ్బాయి అక్కడికి తీసుకొస్తాడు దాన్ని. ఇంకా ఫైనల్లీ టోటల్గా స్టోరీ మొత్తం రివీల్ అయిపోతుంది అండ్ మనకు తెలిసిపోతుంది ఆ 3 క్యారెక్టర్స్ వచ్చేసి మన హీరోదని. అండ్ ఇక్కడ వరకు ఓకే. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏమవుతుందా అని చెప్పి చాలా వెయిట్ చేస్తుంటాం వాట్ నెక్స్ట్ అన్నట్టు. అండ్ ఈ టోటల్గా రివ్యూ స్టోరీ అయిపోయాక మేము పెద్దగా సర్ప్రైజ్ అయితే ఏం కాలేదు, ఎందుకంటే మేము ఆల్రెడీ ప్రెడిక్ట్ చేసినాం ఇలాగే ఉంటుందేమో అని. అండ్ ఫైనల్లీ స్టోరీ కూడా అలాగే ఉంది. మీరు ఈ సీన్కి సర్ప్రైజ్ అయ్యారా లేదా అనేది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ మన హీరో డిసైడ్స్ టు కిల్ హిమ్సెల్ఫ్. పోట్ చేసుకుంటాడు గొంతులో. నేను ఆల్మోస్ట్ పోతాడు అనుకున్నా, బట్ అప్పుడే అవతల కొండలో కూడా ఇలాంటివి ఉన్నాయి అని చెప్పేసి చూపిస్తారు మనకు. సో మన హీరో ట్రై చేస్తాడు అక్కడికి వెళ్ళడానికి, కానీ వీలు పడదు. ఆ స్ట్రగుల్ చూపిస్తుంటారు. చూపించి లాస్ట్కు లేస్తాడు. ఎలా అంటే ఇట్స్ పాసిబుల్ అన్నట్టు చూపిస్తారు మనకైతే. అండ్ ఆ ఫ్లవర్స్ వచ్చేసి ఈ కొండపై కాదు అవతల కొండలో ఉంటుంది. అండ్ ఆ కొండకి ఈ కొండకి మధ్యలో సేమ్ ఇందాకట్లెక్కనే గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ దాటి వెళ్ళాలి. ఎలా వెళ్తాడు అని చెప్పి మనకు ఒక ఇంటెన్స్ ఫీల్ కలిగిస్తాడు. ఏం చేస్తాడు, ఎలా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏందని. అసలే కొండ మీదకి వెళ్ళి కింద పడ్డాడు, దెబ్బలు తగిలాయి అండ్ ఇప్పుడే గొంతులో పొడి చేసుకున్నాడు, బ్లడ్ వస్తుంది చాలా వరకు, నడవడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది. ఎలా వెళ్తాడు అని అనుకున్న టైంలో దాటేస్తాడు. ఫ్లవర్ని టచ్ చేసిందో లేదో కూడా చూపించరు, లోపల పడిపోతాడు. అంత ఫాస్ట్గా ఎలా రికవర్ అయ్యాడు, ఎలా వెళ్ళాడు అని మాత్రమే సర్ప్రైజ్ ఎలిమెంట్. అదేంటో మనకు తెలీదు, అలా చూపించేస్తారు అంతే. అండ్ లోయలో పడ్డాక కట్ చేస్తారు, ఎక్కడో నది కాడ చూపిస్తారు. అక్కడికి ఎవరు తీసుకొచ్చారో ఎలా తీసుకొచ్చారో అని మాత్రం చూపెట్టరు. అండ్ తీసుకొచ్చింది మన హీరోయిన్ అన్నట్టు ఉంటుంది ఆ సీన్ అయితే. అండ్ మన హీరోయిన్ చూసి షాక్ అవుతాడు, బతికే ఉందన్న టైప్లో. ఇంకా నెక్స్ట్ అవి టచ్ చేసిందో లేదా అని తెలుసుకోవడానికి మన హీరోయిన్నే టచ్ చేస్తాడు. సో మనకు ఒకటి అర్థమవుతుంది మన హీరో వాటిని టచ్ చేసిందని. కానీ మేమైతే చాలా ఫీల్ అయ్యాం, ఎందుకంటే మేము మూవీ చూస్తున్నాం మన హీరో వాటిని టచ్ చేస్తాడో లేదని, కానీ అవి టచ్ చేసిండో లేదో కూడా చూపెట్టలేదు మనకైతే. సో మేమైతే చాలా ఫీల్ అయ్యాం దానికైతే. ఇంతే అండి, మూవీ అయిపోతుంది ఫైనల్లీ. మేమైతే చాలా షాక్. మూవీలో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, చాలా ఇన్కంప్లీట్ సీన్స్ ఉన్నాయి. అవన్నీ ఏం చూపించలేదు, ఎందుకు పార్ట్ 2 కూడా ఏం లేదు అని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. అవేంటి అనేది మాట్లాడదాం ఇప్పుడు. ఫస్ట్ ఈ మూవీలో ఇన్కంప్లీట్ ఏంటంటే హీరోయిన్ క్యారెక్టర్, హీరోయిన్ పర్పస్ ఏంటి అండ్ ఆ పర్పస్కి నెక్స్ట్ సొల్యూషన్ ఏంటి అనేది చూపించారు, అక్కడనే ఆపేస్తారు. అండ్ ఇంకా ఆ సైంటిస్ట్ ల్యాబ్ ఉందా అండ్ దాని గురించి ప్రజలకు ఏమైనా తెలిసిందా లేదా, అండ్ ఇంకా ఎక్స్పెరిమెంట్స్ నడుపుతున్నారా లేదా, ఒకవేళ నడిపితే అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇవన్నీ చూపించారు. అండ్ అలాగే ఈ ల్యాబ్లో ఉన్న మెయిల్స్కి ఆ లెఫ్ట్ సైడ్ అయ్యి ఎందుకు పోయింది అది కూడా చూపించారు మనకు. ఇవన్నీ సీన్స్ని ఇన్కంప్లీట్గా వదిలేసి మూవీని మాత్రం ఫినిష్ చేస్తారు విత్ ఇల్లాజికల్ సీన్స్. అండ్ దిస్ ఆల్ థింగ్స్ ఆర్ నెగిటివ్ ఫర్ దిస్ మూవీ. అండ్ ఈ మూవీలో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఎవ్రీవన్ గుడ్ ఎట్ రోల్. అండ్ ఈ మూవీలో అబ్బాయి క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది, ఎక్సలెంట్ అనిపించింది. కానీ కనెక్ట్ కాలేదు బికాస్ ఆఫ్ స్క్రీన్ ప్లే. ఒక 10 నిమిషాలు ఇది, ఒక 10 నిమిషాలు అది, ఒక 10 నిమిషాలు అది అలా చూపించడం వల్ల మనం ఒక క్యారెక్టర్కే కనెక్ట్ అవుదాం అనుకునే లోపే డిస్కనెక్ట్ అవుతున్నాం. మూవీలో ఎమోషన్ వర్కౌట్ కాకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి స్క్రీన్ ప్లే అని నా ఫీలింగ్. అండ్ స్టోరీ విషయానికి వస్తే స్టోరీ ఈజ్ ఏ ఫ్రెష్ స్టోరీ, బాగా అనిపించింది స్టోరీ అయితే. బట్ స్క్రీన్ ప్లే వల్ల మూవీ మొత్తం అటు ఇటు అయిపోయింది. వెయిటింగ్ మోర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ డైరెక్టర్. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ వాస్ గుడ్. అండ్ ఈ మ్యూజిక్ వల్ల కొన్ని బోర్ సీన్స్ మనకు బోర్ కొట్టవు. ఇందే అండి, ఇది గామి మీద నా లిస్ట్ టాక్. మీకు ఈ మూవీలో ఏ సీన్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మిస్ కావడం కూడా మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి
హోమ్ బీమ్ బూస్ట్ మీద ఉంటుంది. లెట్స్ టాక్.